సత్యసాయి సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ ఓల్డ్ హై స్కూల్ పాత బస్ స్టాండ్ యందు 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా గోల్డ్ సెట్టింగ్ ఐడియాస్, సక్సెస్ మంత్రాస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్స్, మోరల్ వాల్యూస్ యూజింగ్ ఏఐ ఇన్ లైఫ్ తదితర అంశాలను చక్కగా ఉదాహరణలతో సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ మరియు ఇంపాక్ట్ ట్రైనర్ శ్రీ శ్రీనివాస్ వివరించారు. అనంతరం స్వామివారి చిరుకానుకగా పిల్లలందరికీ ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్, బిస్కెట్స్ ప్యాకెట్స్ అందజేశారు. కార్యక్రమంలో సత్యసాయి సంస్థ తరఫున కన్వీనర్ బట్టు రాజేందర్, చిట్టుమల్ల లక్ష్మణ, వంగల లక్ష్మణ, ట్రైనర్ శ్రీనివాస్, అలాగే పాఠశాల తరఫున ఐచ్యం చంద్రకళ, ఉపాధ్యాయులు ఆనందరావు, సంజీవ్, శ్రీనివాస్, విద్య, అరుణ, సునీత తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా చాలా టెన్షన్ గా ఉంటారు. We will not take much time, okay na? So hardly 40 minutes, maybe 40-45 minutes we'll run through the program and complete conclude. So basic reason ఎందుకంటే 10th class కాబట్టి చాలా మంది చాలా రకాలుగా చెప్తూనే ఉంటారు. కంటే స్టార్ట్ అవుతుంది 10th నుంచి. ఇప్పుడు 9th క్లాస్ దాకా చదువుకున్నది ఒకటి, 10th నుంచి ఒకటి. 10th ఇంటర్మీడియట్ ఇస్ ఆల్సో ద మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. మీరు ఎట్ సైడ్ వెళ్తారు. మీ అందరికి ఇప్పుడు ఏమైనా ఒక గోల్ ఉందా? అసలు ఎవరికైనా ఒక గోల్ ఉందా? ఉందా? ఎంతమందికి ఏం గోల్ ఉంది? గోల్ ఏమైనా ఉందా మీకు? 50 గోల్ ఉందా? చెప్పండి. వాట్ యూ వాంట్ టు బికమ్ డౌన్ ద లైన్ ఆఫ్టర్ 5 years or 6 years or 10 years? హౌ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? ఎలా చూడాలనుకుంటారు మిమ్మల్ని? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ప్రారంభమే 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న సందర్భంలో వారి సేవా సమితి నుంచి మనకు ప్రతి సంవత్సరం ఏదో 10వ తరగతి విద్యార్థులకు ఏదో కార్యక్రమం తీసుకుంటారు. ఈ సంవత్సరం కూడా వారు మనకు రాసి ఇవ్వడానికి రావడం జరిగింది. అందులో ఆ యొక్క ప్రాతిత్వానికి మనము విలువనివ్వాలని కోరుతూ హెచ్ఎం మేడం ప్రిన్సిపల్ మీటింగ్ ఎగ్జామ్స్ ప్యాడ్ అందించడం జరుగుతూ ఉంది. వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు. మనం రోజు రాగి జావ తాగుతున్నాం. అది ఎవరిచ్చిండ్రు? వారిచ్చిన ఫలితమే మా పిల్లలందరూ, మా ప్రభుత్వ పాఠశాలలో ఉండే పిల్లలందరికీ న్యూట్రిషన్ గా మీరు అందిస్తున్న ఈ కార్యక్రమము చాలా ఇయర్స్ నుంచి కొనసాగుతుంది సార్. నేను మార్నింగ్ ఉదయం పూట తిని రాకుండా వచ్చే పిల్లలకు మీరు ఇచ్చే రాగి జావతో, తర్వాత అంతకుముందు మనకు పని పట్టి బార్లు ఇస్తున్నాయి. ఇది కూడా వారి ప్రోత్సాహంతో, వారి ప్రోత్సాహంతో మనకు జిల్లా వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కృషి చేస్తున్నారు. తదనుగుణంగా మా విద్యార్థులు కూడా మంచి ఫలితాలను సాధించి జగిత్యాల పట్టణ ప్రాంతంలోనే మా ఓల్డ్ ఏజ్ స్కూల్ పేరును తెస్తారని ఆకర్షిస్తూ పోయిస్తున్నాను. అంటే అదొక మిరాకిల్ అండి. ఎలాంటి రెండు ఒక ఎగ్జాంపుల్ చెప్పుదాం అనుకుంటాను. అలాంటి ఎగ్జాంపుల్స్ రాజేంద్ర సార్ ఇచ్చారు. అసలు నేను ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అసలు నేను డిస్టర్బ్ అయ్యాను. అసలు నేను ఒక మిరాకిల్గా ఫీల్ అయ్యాను. అసలు నా బ్రెయిన్ లో ఉండే అసలు సార్కిట్లు తెలిసిపోయింది అండి. నిజంగా ఒక మిరాకిల్ అది. ఒకసారి అందరూ మీ తమ్ముడు మీరు చూసుకోండి. ఎవ్రీబడి యూ కెన్ సీ యువర్ తమ్ముడు. ఎవ్రీబడి స్టూడెంట్స్ మీరు బయటికి ఎక్స్ప్లోర్ చేయకపోయినా కూడా ఇండర్ గా ఆమె బ్రెయిన్ మీకు ఏం చెప్తుందంటే, హౌ కెన్ అటెండ్ టు మై ఎగ్జామినేషన్ 6 subjects. యాక్చువల్ నేను ఎన్ని మార్క్స్ గెయిన్ చేయగలను, ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేయగలను, యాక్చువల్ నా పేరెంట్స్ ని సాటిస్ఫై చేయగలనా, నా ఫ్రెండ్స్ తో నేను అసలు ఈక్వల్ గా అవ్వగలను అనేది మీరు అదే థాట్ లో ఉన్నారు. అసలు నేను ఏమంటానంటే 2 మార్క్స్ తో నా యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాను అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడంటే, బిడ్డ అసలు నువ్వు ఫెయిల్ అవ్వలేదు, నువ్వు అసలు ఫెయిలే అవ్వలేదు, సక్సెస్ కి 2 మార్కుల దూరంలో మాత్రమే నువ్వు ఉన్నావు, నువ్వు ఫెయిల్ అవ్వలేదు బిడ్డ, 2 మార్కులకు సంబంధించిన సక్సెస్ కి 2 మార్కుల దూరంలో మాత్రమే నువ్వు ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఎస్